హలో అండి. మా ఊర్లో గంగానమ్మ తల్లి సంబరాలు ఈ సంవత్సరం చాలా అంటే చాలా బాగా జరిగింది. మీకు తెలుసా గంగానమ్మ తల్లి సంబరం ఎందుకు చేస్తారో? గంగానమ్మ తల్లికి దండం పెట్టుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలిగి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకోకుండా అమ్మ అయితే చల్లని చూపుతో అందరినీ కాపాడుతుందంట. సో గంగానమ్మ తల్లికి దండం పెట్టుకోవడం ద్వారా చికెన్ పాక్స్ కానీ టైఫాయిడ్స్ కానీ ఎటువంటి విషపు జ్వరాలు రాకోకుండా ఉంటుంది. ఈ సీజన్లో బాగా వర్షాల ద్వారా ఎటువంటి విషపు జ్వరాలైనా బాగా ఎక్కువ చూస్తూ ఉంటాము. ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా. అందుకని ఈ టైం అప్పుడు అమ్మవారికి అయితే గంగానమ్మ తల్లి సంబరాలు చేసి అమ్మవారికి చలి నైవేద్యం వేడి నైవేద్యం లాంటివి పెడతారు. ఫస్ట్ రోజు అయితే చలివిడి వడపప్పు ఇంట్లో పెట్టుకుంటారు. అలాగే నెక్స్ట్ రోజు ఇలా అయితే మా ఊర్లో సంబరం అయితే చేస్తారన్నమాట. పోతురాజు స్వామి వారిని తీసుకొచ్చి ఊరేగిస్తూ ఇలా సంబరాన్ని చేశారు. ఎప్పుడు ఇలా చేయలేదు, బట్ ఈ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారనమాట. అండ్ దీనికి సంబంధించిన లాంగ్ లెంత్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మూడో రోజున ఏంటంటే లాస్ట్ రోజున అమ్మవారి గుడికాడే మొక్కులు తీర్చుకొని అమ్మవారికి చలి నైవేద్యం వేడి నైవేద్యం అయితే సమర్పించుకుంటారు. చలి నైవేద్యం పెట్టడం వల్ల ఏంటంటే అమ్మవారు చల్లగా ఉండి మనల్ని అందరినీ చల్లగా కాపాడుతుందని అర్థం అనమాట. మీరైతే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.